హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వచ్చేసి ఇంట్లోనే చికెన్ 65 చేశాను అనమాట. వితౌట్ సాసెస్ ఏం లేకుండా. దీన్ని చికెన్ 65 అని అనుకోవచ్చు, చికెన్ పకోడీ అని అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. పేర్లు మనమే పెట్టుకోవచ్చు అండి, అంతే. ఇంకా అంత టేస్ట్ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. బయట మనకు ఏ నూనెలో డీప్ ఫ్రై చేస్తారో అర్థం కాదు కదా, అందుకే మనం ఇంట్లోనే సేఫ్గా చేసేసుకుందాము. వీడియోలోకి వెళ్ళిపోతే మనం ఒక 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఒక 2 hours ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్న తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, చికెన్ మసాలా అన్నీ వేసుకొని ఒక దాని తర్వాత ఒకటి 2 స్పూన్లు శనగపిండి వేసుకున్నాను, 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకున్నాను అనమాట. సగం చెక్క నిమ్మ రసం వేసుకున్నాను, 1 ఎగ్ వేసుకొని నీట్గా కలుపుకుంటున్నాను అనమాట. ఇదంతా ముందే కలుపుకొని మనము ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకోవచ్చు. నేనేమంటే ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న చికెన్కే బయటకు తీసుకొని కలుపుకున్నాను. ఒక బాండీలో డీప్ ఫ్రైడ్ ఆయిల్ పెట్టేసుకొని ఇలా ఒక్కొక్క చికెన్ పీస్ని మనం మంచిగా మీడియం ఫ్లేమ్లో వేసుకోండి. మరీ సిమ్లో వద్దు, మరీ హైలో వద్దు, మీడియం ఫ్లేమ్లో వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఒక వాయి అయితే అయిపోయింది. నేను ఇంకో వాయి చికెన్ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, ఎక్కువ ఆయిల్ అయితే పట్టుకోలేదండి. మామూలుగా అయితే ఎక్కువ ఆయిల్ పట్టుకుంటుందేమో అని అనుకున్నాను, బట్ ఏమైతే పట్టుకోలేదు. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, జ్యూసీగా చాలా అంటే చాలా బాగుందన్నమాట. నేనేం చేశానంటే మిరపకాయలు కూడా మంచిగా 2 చీలికలు చేసుకొని నూనెలో డీప్ ఫ్రై చేసేసుకొని ఆనియన్స్తో సర్వ్ చేసుకొని తింటుంటే టేస్ట్ అయితే చాలా బాగుంది. పిల్లలకి అయితే చాలా నచ్చుతుందండి. అసలు నేను మెయిన్గా చెప్పాలంటే వాళ్ళ కోసమే చేశాను. వాళ్ళైతే చాలా ఇష్టంగా తిన్నారు. మనకు పిల్లలు ఎప్పుడైతే ఇష్టంగా తింటారో మనకు కడుపు నిండిపోయినంత ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట కదండి. ఎవరికైనా అంతే కదా, మామ్స్కి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీకు కూడా ట్రై చేయండి తప్పకుండా.